నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ అయినా, బ్లౌజ్ పీస్ అయినా మనకి తాండ్లలో కట్ చేసుకున్నప్పుడు 2 మడతలు చేసుకోవాలి. కోరలనేది ఒక దిక్కు ఉండాలి. అటు ఇటు కట్ పీసులుండాలి. కట్ పీసులు అనేది 2 దిక్కులా ఏందంటే, ఒక సైడ్ హ్యాండ్స్ వస్తది. ఒక సైడ్ ఏమో బ్యాక్ నెక్ వస్తాయి. 2 హ్యాండ్స్ ఒక దిక్కు ఉంటది. ఒకటి బ్యాక్ నెక్ ఉంటది. చూడండి, నేను 2 మడతలేసుకున్నా. 2 మడతలేసుకున్నాక ఏ బ్లౌజ్ అయినా సరే, మనం బ్లౌజులు కుట్టే వాళ్ళమైనా, టైలరింగ్ వాళ్ళమైనా, బేసిక్ నేర్చుకునే వాళ్ళైనా, ఎవరైనా సరే మనకు స్కేల్ అయితే 1½ ఇంచ్ ఉంటది. 1½ ఇంచ్ మందం ఒక లైన్ కొట్టేసుకోండి. ఫస్ట్ ఎవరైనా సరే, మీరు టైలరింగ్ నేర్చుకుంటారా, కుడుతున్నారా, ఎప్పటినుంచో కుట్టే వాళ్ళైనా, ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా, ఎవరైనా సరే 1½ ఇంచ్ స్కేల్ ఉంటది. ఆ స్కేల్ మందం ఒక లైన్ కొట్టేసుకోండి. ఎందుకంటే ఖర్చులకు అనేది కంపల్సరీ మనం ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. దేనికంటే మనకు పెద్ద మంచం పెట్టుకున్నప్పుడైతేనేమో డైరెక్ట్ ముడి వేసుకుంటాము. మంచం మీదనే మనం మార్కింగ్ అనేది చేసుకుంటాము. కానీ ఇక్కడ ఏంటంటే రింగు పెట్టుకున్నప్పుడు, రింగు పెట్టి తీసేటప్పుడు కానీ, లేదా క్లిప్పులు పెట్టి తీసేటప్పుడు కానీ కొద్దిగా పికిలికపోయినట్టుగా అవుతుంది. ఆ 1½ ఇంచుని మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, భుజం కుట్టు దగ్గర మనకు నడుము దగ్గర డాట్ కుట్టు వస్తుంది. ఆ డాట్ కుట్టు దగ్గర నుంచి లెఫ్ట్ హ్యాండ్ నెక్ దగ్గర నుంచే పట్టుకోండి. స్ట్రైట్గా పెట్టండి. ఎంత ఉందో కొలుచుకోండి. టేప్ ఉంటే టేప్తో కొలుచుకోండి, లేదా బ్లౌజ్తో కొలవండి. కరెక్ట్ అయితే మనకు 13.5, 14 ఇంచులు, కొంతమందికి 15 ఇంచులు ఉంటుంది పొడవు అనేది, బ్లౌజ్ పొడవు అనేది. అటు ఇటు మధ్యలోకి పెట్టి మనకి కప్పు సైజ్ అనేది చూసుకోవాలి. చూడండి, అటు అంటే మనకు బాడీకి టచ్ అయ్యే కుట్టు ఏదైతే ఉంటుందో ఆ కుట్టు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 పట్టుకొని మనకు కప్పు పొడవు అనేది కొలుచుకోండి. కింద లైన్ పైనుంచి రావాలి. కింద లైన్ ఏదైతే గీసుకున్నామో ఆ లైన్ పైనుంచి కొలుచుకోండి. పైన ఏంది, మనం పొడవు కొలుచుకుని ఒక గీత వేసుకున్నాము. కింద నడుము కొలత కప్పు కొలత గీసుకున్నాము ఒక లైను. మళ్ళీ కనబడట్లేదని మళ్ళీ ఒక గీత గీసాను చూడండి. ఆ లైన్ పైనుంచి మార్కింగ్ చేసుకొని కింద 2.5 ఉంటే 2.5 పెట్టుకోండి. 2 ఇంచులు ఉంటే 2 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ పొడవు మొత్తం వచ్చేస్తే మనకు 6 ఇంచులు తీసుకుంటాము. తర్వాత హ్యామ్ రౌండ్ తీసేసుకోండి. హ్యామ్ రౌండ్ కూడా 5.5, 6 ఇంచులు ఉంటుంది. ఎవరికైనా సరే 28, 26 సైజు నుంచి 42 సైజు వరకు అయితే బ్లౌజ్ మార్కింగ్ ఇది. ఎవరికైనా సేమ్ మార్కింగ్ ఉంటుంది. మగ్గం వర్క్లో తేడా అయితే ఏముండదు. టేప్ తోటి అయినా చూడండి పొడవు అనేది ఎలా తీసుకోవాలి అనేది టేప్తో చూపిస్తున్నా. నాకైతే 13.5 వచ్చింది. నేను 14 ఇంచులు పెట్టుకున్నాను. కింద ఖర్చు కూడా కలుపుకొని నేను 14.5 పెట్టుకున్నా. పైన కింద ఖర్చు కలుపుకొని 14.5 పెట్టుకున్నా. షోల్డర్ మొత్తం అయితే నేను 6 ఇంచులు పెట్టుకుంటున్నా. మనకి 1/2 ఇంచు మందం మళ్ళీ ఎక్స్ట్రా లైన్ గీసుకుంటాం కాబట్టి 6.5 ఇంచులు తీసుకోవాలి. 6.5కి ఒక లైన్ తీసుకొని మనకి మధ్యలో 2.5 ఇంచుల లైన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు కటింగ్ సైడు 2.5 ఉంటుంది, లేదా 2 ఇంచులు ఉంటుంది. భుజం జారుతుంది అనుకున్న వాళ్ళు 2 ఇంచులు పెట్టుకోండి. భుజం జారట్లు బాగానే ఉందన్న వాళ్ళు 2.5 పెట్టుకోవాలి. కింద కూడా సేమ్, పైన 2.5 పెడితే కింద 2.5 పెట్టుకుంటాం. పైన 2 ఇంచులు పెడితే కింద 2 ఇంచులే పెట్టుకుంటాం. మనకైతే షోల్డర్ వచ్చేసి అయితే 3 ఇంచులు రావాలి. మనం వర్క్ వేసి బ్లౌజ్ కుట్టి స్టిచ్చింగ్ చేసుకొని మొత్తం వర్క్ అంతా అయిపోయినాక స్టిచ్చింగ్ చేసుకునే వర్క్ అయితే మనకు 2 ఇంచులే ఉంటుంది. మీ షోల్డర్ పాతది ఆది బ్లౌజ్ ఎంత ఉంటుందో షోల్డర్ 2.5 ఇంచుల 2 ఇంచుల అంతే వస్తుంది. అటు ఇటు కటింగ్ పోను. కాకపోతే మనం ఏది కానీ ఒక 1/4 ఇంచు మందం ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే క్లాత్ పోగులు పట్టేస్తున్నది, ఒక ఆడ క్లాత్ ముడతొచ్చింది అన్నప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న 1/4 ఇంచు మందం అంతా మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. వర్క్లో బ్లౌజ్ కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రింగు నుంచి క్లాత్ తీసినప్పుడు కూడా కొద్దిగా వెడల్పుగా సాగినట్టు అవుతుంది. అప్పుడు కూడా అడ్జస్ట్ అవుతుంది. భయపడకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో అనేది చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, 3.5 ఇంచులకు పెట్టుకున్నాం. మొత్తం 6.5 కదా, 6.5 2.5 తీసేయండి. 2.5 తర్వాత 3.5 పెట్టుకోండి. ఇక్కడ 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఆది హ్యామ్ రౌండ్కి మీ ఆది బ్లౌజ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న కుట్టు ఇది ఇక్కడైతే 9 ఇంచులు ఉన్నది, 9.5 పెట్టుకుంటున్నాను నేను. ఒక 1/4 ఇంచు మందం ఎక్స్ట్రా పెట్టుకున్నా. బ్లౌజ్కి ఎలా కొలుసుకోవాలన్నది కూడా చూపిస్తున్నా చూడండి. మనకు లెఫ్ట్ సైడు ఫస్ట్ కొంతమంది లెఫ్ట్ సైడ్ ఉక్సులు తొడుగుతారు, కొంతమంది కాజా తొడుగుతారు. ఫస్ట్ ఉక్కు ఏదైతే మనం పైన పెట్టే ఫస్ట్ బటన్ ఏదైతే ఉంటుందో అది హ్యామ్ రౌండ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ మందం వదిలేసి బ్లౌజ్ని సాగదీయకుండా ఎట్లా ఉందో అట్లానే పెట్టి మార్కింగ్ అనేది చేసుకోండి.
ఎక్కడ ఎట్లా పెడతారంటే చూడండి, నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నా చూడండి, ఎట్లా ఉందో అట్లానే పెట్టండి, కరెక్ట్గా వస్తుంది. మనం టేప్ పెట్టుకున్న గది 8:30, 9, 9:30 వస్తుంది. లేదా కొంతమందికి 9 ఉంటుంది, కొంతమందికి 9:30, కొంతమందికి 8:30, కొంతమందికి 6:30. ఇట్లా సైడ్లది అనేది మనకు సైజు పెరిగిన కొద్దీ 1 ఇంచ్ 1/2 ఇంచ్ పెరుగుతూ పోతుంది. సైజ్ తగ్గిన కొద్దీ మళ్ళీ తగ్గుతూ వస్తుంది. చూడండి, కింద నుంచి హ్యామ్ రౌండ్కి ఏడుకు వచ్చింది, కరెక్ట్గా వచ్చింది కదా. అక్కడికి లైన్ కొట్టుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు అనేది మన క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ కూడా 2 ఇంచులు తీసేసుకోండి మీరు. ఓకేనా, ఇక్కడికి మీకు అర్థమైంది అనుకుంటాను. నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ పేరు అయితే మేఘమాల థ్రెడ్ అండ్ నీడిల్ ఛానల్. అందరు ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ ఖర్చులతో సహా పెట్టుకున్న 2.5 ఇంచులు, 2 ఇంచులు పెట్టుకోండి, 2.5 ఇంచులు పెట్టుకోండి, మీ ఇష్టము, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది బ్యాక్ నెక్.